ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలో 125 రెండవ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెరూషలేము చుట్టూ పర్వతమును మనం యెరూషలేమును చూసుకున్నట్లయితే యెరూషలేము చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు దాని చుట్టూ ఉంటాయన్నమాట. అటువంటి కాపుదల యెరూషలేముకి ఆ పర్వతము కాపుదలగా ఉంటుంది. మరి యెహోవా నీ యందు కాపుదలగా నీ చుట్టూ ఉండాలంటే నీవు దేవుని అడుగుజాడల్లో నడవాలి. యెహోవా ఆయన అడుగుజాడల్లో నీవు నడిచినట్లయితే, మరి ఆయన యందు నువ్వు విశ్వాసముంచి భయభక్తులు కలిగి జీవించినట్లయితే, మరి ఆయన నిత్యము నీ చుట్టూ కాపుదలగా ఉంటాడు. ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరిచి నీ కుటుంబంను నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఆయన నిత్యము తన ప్రజల చుట్టూ ఉండాలి అనంటే, మరి మీ చుట్టూ నీ బిడ్డల చుట్టూ ఉండాలి అనంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నీవు రక్షించబడాలి. ఈ పాప లోకమును విడిచి ప్రత్యేకించబడినట్లయితే దేవుని దీవెనలు పొందుకునే వారముగా ఉంటాము. మరి యోబు భక్తుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన ఎన్నో శ్రమలను ఎవరు దూషించినా సరే దేవునిని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ఎన్నో కష్టాలు తన భార్య బిడ్డలు ఎవరు దూషించినా సరే, స్నేహితులు దూషించినా సరే ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి లోకంలోనికి ఆయన తొలగిపోలేదు. అటు విశ్వాసము నీలో ఉన్నట్లయితే యెహోవా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఉండాలి అంటే నీ విశ్వాసం ఉంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి లోకము నుంచి ప్రత్యేకించబడి నీవు దేవుని కొరకు నిలబడగలిగితే, ఆయన కొరకు జీవించగలిగితే, పాపమును విడిచిపెట్టి నీవు దేవుని వైపు చూడగలిగితే, యథార్థముగా బ్రతకగలిగితే ఆయన నీ చుట్టూ నిత్యము ఆయన కాపుదలగా ఉంటాడు. ఎన్ని శ్రమలు, కష్టాలు అయినా సరే దేవుని యొద్ద పాదాల చెంత నువ్వు మొరపెట్టు. ఆయన నీ ప్రతి సమస్యను ఆయన విడిపించగలిగే దేవుడు. ప్రార్థన, నీవు పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన అనేక సమస్యల నుంచి మనల్ని విడిపించగలిగే శక్తి ప్రార్థనకుంది. ఈ లోకం నుంచి ప్రత్యేకించబడాలి. వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని మనం ఎంతగానో కేటాయిస్తాం. దేవునితో మాట్లాడటానికి మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మన గృహాల్లో ఈ మొబైల్లు, సినిమాలు ఇవేవేవో చూస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఆయనతో మాట్లాడటానికి మాత్రం మనకు సమయం ఉండదు. మరి ఈరోజు నీవు దేవుని యందు భయభక్తులు కలిగా నీ సమయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, నీవు ఆయనతో మాట్లాడగలిగితే యెహోవా ఇది మొదలుకు నిత్యము నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఉంటారు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకుని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునట. అవును ప్రభా, నీవు మా చుట్టూ ఉంటున్న మా పాదములకు రాయి తగలకుండా అయ్యా నీ హస్తాలపైన మమ్మల్ని ఎత్తుపట్టుకున్న దేవా నీకు వందనాలు ప్రభా. మా చుట్టూ నీవు ఉంటున్నావు తండ్రి. అయ్యా మేము కూర్చుంటా లేచుట నువ్వు చూస్తున్న దేవుడు నాయన. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉదయకాల సమయంలో ప్రభా మా యొక్క ప్రతి అవసరతను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా మాకు మీరు సహాయం చేయండి. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. ప్రయాణం చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రయాణంలో మీరు తోడు నీడగా ఉండండి తండ్రి. నీ కాపుదల భద్రత దయచేయండి. హాస్పిటల్లో ప్రభా అడ్మిట్ అయిన ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దర్శించండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరిపైన ఉంచండి నాయన. అలాగే నా తండ్రి, నేను ఇదిగో ప్రభు ప్రతి ఒక్క కుటుంబంలోనూ శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిలోనూ నేను నీ కాపుదల భద్రత ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.